పోటీలో గెలిచి ఇంటికి వచ్చిన బాలు మీనాకి హారతిచ్చిన ప్రభావతి. పార్వతిని మాటలంటున్న రోహిణి చెంప పగలగొట్టిన మీనా. అసలెందుకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేయండి. ఇక ప్రతి రౌండ్లో అన్ని స్కోర్స్ చూసిన దాన్ని బట్టి నేను ఇంకా విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తున్నాను అని జడ్జి చెప్తుంటే అప్పుడే అనౌన్స్ చేసేస్తున్నారు. రోహిణి మనం అవుతామంటావా అమ్మమంటావా అని చెప్పేసి ఇక మనోజ్ రోహిణి మాట్లాడుకుంటుంటే, ఎందుకు మనోజ్ అంత భయపడతావు, అవుతాం మనం, భయపడకు, మనమే విన్ అవుతాము అని మనోజ్ మరియు రోహిణి మాట్లాడుకుంటారు. ఈ కాంటెస్ట్కి విన్నర్ బాలు మీనా అని ఇక జడ్జి చెప్పగానే బాలు మీనా లెగ్స్ హక్ చేసుకుని ఇక అందరూ ఆడియన్స్ క్లాప్స్ కొడతారు. అదేంటి జడ్జి గారు, మేము కదా విన్ అయింది అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే, నువ్వా ఎందులో విన్నాయో ఎలా విన్నాయో చెప్తారా కొంచెం నాకు అని చెప్పేసి ఇక జడ్జి అడుగుతుంటే, అదేంటండి మేము అన్ని జెన్యున్గా చెప్పాము, మేమేం గొడవపడము, అన్ని జెన్యున్గా చెప్పాము, వాళ్ళకిలాగే మేము కూడా చెప్పాం కదా, కానీ మీరేంటి వాళ్ళని విన్నర్గా అనౌన్స్ చేశారు అని మనోజ్ అడుగుతాడు. మీరు జెన్యున్గా ఉన్నారా ఏంటి, మీరు అన్ని కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పారా, సరే అయితే ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసి ఇక డిస్ప్లే మీద వీడియో ప్లే చేస్తుంది జడ్జి. ఇక రోహిణి మనోజ్ బయట మాట్లాడుకున్న మాటలు డిస్ప్లే మీద వేస్తారు. మనం ఉన్నది లేనట్టు లేది ఉన్నట్టు చెప్పేద్దాము రోహిణి, ఎందుకు మనకి ఎవరు పట్టించుకోరు కదా మనల్ని అని ఇక మనోజ్ రోహిణి మాట్లాడుకున్నదంతా జడ్జి అయితే పెద్ద స్క్రీన్ మీద వేయడంతో ఇక మనోజ్ మరియు రోహిణి సైలెంట్ అయిపోయి ఇంకలా కూర్చుండిపోతారు. చూసావా మీనా, వీడు మనం ఎలా చేస్తే అలాగే చేద్దామని ఫిక్స్ అయిపోయాడు, మనం చాలా జెన్యున్గా ఆడదామని ఫిక్స్ అయ్యాము, వీడు చూసావా ఏదో ప్రేమ ఉన్నట్టు నటించమని పారలమ్మకి చెప్పాడు చూసావా అని చెప్పేసి ఇక బాలు మీనాతో అంటుంటే, ఇప్పుడు అర్థమైందా నేను మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదో అని జడ్జి అంటారు. బాగా అర్థమై ఉంటుందిలేండి, పెద్ద స్క్రీన్ మీద వేసి చూపించారు కదా, మొత్తం పరువు పోయింది ఇంకా వీడిది, బిజినెస్ మ్యాన్ అని చెప్పుకునేవాడు ఎన్ని రోజులు, ఇప్పుడు ఏం చెప్పుకుంటాడో ఏంటో బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అదే కదండి నేను ఇంకా బిజినెస్ మ్యాన్ అంటే ఏ కోట్లల్లోనో చేస్తాడేమో వ్యాపారం, అందుకే ఇంత హుందతనంగా తిరుగుతున్నాడేమో అనుకున్నాను, అది జస్ట్ బిల్డప్ అని నాకు తన సంపాదన ఎంత తెలిసాకనే అర్థమైంది అని జడ్జిలు అంటుంటే, అవును సార్ ఇప్పుడు ఇంట్లో కూడా అలాగే తిరుగుతూ ఉంటాడు, ఐఎమ్ బిజినెస్ మ్యాన్, నేను పని చేయను అని చెప్తూ ఉంటాడు లేండి అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఎలా పడుతున్నారు ఏంటో సార్ మీరు ఇంట్లో ఈయనతోటి, మీ అందరూ చాలా గ్రేట్ అని చెప్పేసి బాలు వాళ్ళందరినీ పొగుడుతారు. ఇక జడ్జిలు, ఏంట్రో నన్ను అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు అని మనోజ్ అంటుంటే, చేసుకున్నంత చేసుకున్నావు కదా, చూసావు కదా పెద్ద స్క్రీన్లో, నీట్గా జెన్యున్గా ఆడదామని చెప్పాను, నువ్వేమో ఇలా ఆడదాం అలా ఆడదాము, మొత్తం ఏదో ఒకటి చెప్పేద్దాము, నువ్వు నా మీద నమ్మకం ఉన్నట్టు మాట్లాడి ఫుల్ ఫెయిత్లో ఉండి మాట్లాడదామని ఏదేదో చెప్పేసి నా బ్రెయిన్ పాడు చేస్తావు, ఇప్పుడు చూడు అడ్డంగా బుక్ అయిపోయాం మనము, అవార్డు రాలేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అత్తయ్య గారికి నా ముఖం ఎలా చూపించాలి అని రోహిణి అంటుంది. ఏమైంది ఇప్పుడు, ఇది విన్ అయితేనే మనం బెస్ట్ కప్పులా ఏంటి అని మనోజ్ అంటుంటే, అవును అత్తయ్య గారు ఏం చెప్పి వెళ్ళారు, మా ఇద్దరిని కప్పు తీసుకుని రమ్మని చెప్పారు, 1,00,000 రూపాయలతో రమ్మన్నారు, ఇప్పుడు అవేం లేకుండా వెళ్తే అత్తయ్య గారు ఇప్పుడు ఎంతలా హర్ట్ అవుతారో తెలుసా, అందులోనూ మీనా బాలు విన్ అయ్యారంటే ఇంకా దారుణంగా హర్ట్ అవుతారు, ఏ శృతి రవి విన్ అయినా అత్తయ్య గారు ఏం పట్టించుకోరు, కానీ మీనా విన్ అయిందంటే నా అత్తయ్య గారు చాలా కోపం వచ్చేస్తుంది అని రోహిణి అంటుంటే, ఏం పర్లేదులే, ఇదన్నా పెద్ద ఎపిసోడా లేకపోతే పెద్ద ఈవెంటా, ఏదో ఊర్లో చివరి చిన్న ఈవెంట్, దానికి మనం వచ్చాము, అది ఎవరికి తెలుస్తుంది చెప్పు అని రోహిణిని అంటాడు. ఇక మనోజ్, అందుకైనా ఇందాక ఎలా పడితే అలా ఉండమని చెప్పేసి నాకు అడ్వైస్ ఇచ్చావు అని రోహిణి అంటుంది. సరే ఇంకా అయిపోయింది కదా, ఇంకేం చేయలేవు ఊరుకోలే అని చెప్పేసి ఇక రోహిణి మనోజ్తో అంటుంటే ఇంక మనోజ్ కూడా సైలెంట్గా నించుంటాడు. ఇక మీనా బాలని స్టేజ్ మీదకి రమ్మంటారు జడ్జిలు. చాలా చాలా బాగా ఆడారు, ఇప్పటిదాకా నేను పెట్టిన పోటీలలో ఎవరు ఇంత బాగా జెన్యున్గా ఆన్సర్స్ చెప్పలేదు, మిమ్మల్ని మేము బయట ఉండమని చెప్పినప్పుడు కూడా మీ స్క్రీన్ కూడా మేము చూసాము, అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి, మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు, నిజాయితీగా ఉందాము పోటీలో అనుకున్నారు, అది కూడా ఉంది నా దగ్గర అని చెప్పేసి ఇక స్క్రీన్ మీద అది కూడా ప్లే చేస్తారు ఇక జడ్జిలు. ఇంకా చూసి రోహిణి అయితే, చూసావా అలా ఉండాలి, ఎప్పుడు చూసినా గెలిచేద్దాము ఎలాగోలా గెలిచేద్దాం అని అనుకోకూడదు, మన ప్రయత్నం మనం చేస్తే అది మనకే వస్తుంది అని అనుకోవాలి మనోజ్, నువ్వు చేసిన పనికి ఇవాళ మొత్తం పోయింది మన పరువు అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనోజ్ని అంటూ ఉంటుంది. అయ్యో చాలా థ్యాంక్స్ అండి, మేము అసలు మీరు అక్కడ కెమెరా ఉందని కూడా మేము అనుకోలేదు, ఏదో జస్ట్ మామూలుగా మీరు పెట్టే పోటీల్లో మేము బాగా ఆడదాము జెన్యున్గా ఉందాము అనుకున్నాం అంతే అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ఆ జెన్యూనిటీ నచ్చిందండి మాకు, అది కాకుండా మీరు ప్రతి గేమ్లో విన్ అయ్యారు, అందరిలాగా కొన్ని గేముల్లో ఓడిపోలేదు, అన్ని గేముల్లో విన్ అయ్యారు, ప్లస్ జెన్యున్గా ఆడారు కాబట్టి మీకు అవార్డు ఇస్తున్నాం అని జడ్జి అనడంతో, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఇక మీనా బాలు అంటారు. ఇక బాలుకైతే శాల్వా కప్పుతారు, శాల్వా కప్పి
మీరు చాలా భర్త అని మంచి భర్త అని ప్రూవ్ చేసుకున్నారండి. ఇలాగే మీ ఆవిడకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి అని జడ్జి అంటుంది. అవార్డు తీసుకోండి అని ఇంకా అవార్డు అయితే ఇస్తారు బాలుకి మీనాకి. ఇచ్చాక ఇక అంత పెద్ద చెక్ చూసి అయ్య బాబోయ్ సార్, ఏంటి సార్ ఇది ఇంత పెద్ద చెక్ ఇస్తున్నారు, 1,00,00,000 అని చెప్పేసి బాలు అంటుంటే, 1,00,000 రూపాయలనయ్యా, 1,00,00,000 రూపాయలు ఇస్తే నీకు ట్యాక్సుల ద్వారానే బోల్డ్ పోతుంది. అయినా మా దగ్గర ఉండద్దా 1,00,00,000 రూపాయలు ఇవ్వడానికి, ఏదో జస్ట్ మామూలుగా పెట్టామంతే. 1,00,000 రూపాయలా సార్, ఇవ్వండి సార్, అంత ఫ్రీగా ఎవరిస్తారు చెప్పండి, మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి బాలు అంటుంటే, మేం కాదయ్యా, ఈ 1,00,000 రూపాయలు వస్తే మీరు ఏం చేస్తా అన్నారు, ఇల్లు కడతా అన్నారు కదా, మీరు గ్రేట్ అని చెప్పేసి జడ్జి అంటారు. ఇక సార్ మరింత పెద్ద చెక్ ఇస్తున్నారు, నేను బ్యాంకులో డబ్బులు ఎలా తీసుకోవాలి అని బాలు అడుగుతుంటే, అయ్యో జస్ట్ ఇది షోకి మాత్రమే, ఫోటోలో దూరం నుంచి చిన్న చెక్ కనిపించదు కదా, ఫోటో కోసమని పెద్ద చెక్ తీసుకొస్తారు. ఇది అయిపోయాక నువ్వు వెళ్తూ నీ అకౌంట్ నెంబర్ అక్కడ మా వెనకాల ఇచ్చేయి, వాళ్ళు రాసుకుని నీకు అకౌంట్లో వేసేస్తారు 1,00,000 రూపీస్ అని చెప్పేసి ఇక జడ్జి చెప్పడంతో చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతారు బాలు మీనా. ఆగండి, అవార్డు తీసుకున్న వాళ్ళు మాత్రం ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పేసి జడ్జిలు చెప్పడంతో అందరు ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక బాలు మీనా అక్కడే ఉంటారు. ఇదిగోండి, మీరు ఈ బ్యాండ్ మేళాలతో వెళ్ళండి, ఇదిగో ఈ చెక్ తీసుకుని మీరు ఊరంతా నడిచి వెళ్ళొచ్చు, ఇగో మీతో పాటు ఈ సన్నాయి మేళాలు కూడా వస్తాయి అని చెప్పేసి ఇక జడ్జి చెప్పడంతో, అవునా సార్, ఎందుకు సార్ ఇవి, మీరు విన్ అయ్యారని ఊరందరికీ తెలియాలి కదా, మా కాంటెస్ట్ కూడా బాగా జరిగిందని అందరికీ తెలిసి అందరు చూడాలి కదా, టీఆర్పీ రేటింగ్లో రావాలి కదా, అందుకని ఇదంతా మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఇక జడ్జిలు చెప్పడంతో ఇంకా మిగిలిన బాలు చుట్టూరా అయితే డప్పులు కొట్టుకుంటూ ఊదుకుంటూ వస్తారు ఇక బ్యాండ్ మేళా వాళ్ళు. బాలు ఇక డప్పులకి డాన్సులు వేస్తూ వస్తాడు ఇంటికి. ఏ మనోజ్, రోహిణి వచ్చేసారా, ఏది 1,00,000 రూపాయలు చెక్, ఏది అవార్డు ఏదమ్మా, అలా ఉత్తుచేలతో వచ్చారేంటి, ఎక్కడైనా పెట్టి వచ్చేసారా అని ప్రభావతి అడుగుతుంటే ఇక మనోజ్ రోహిణి మొహమ్మని చూసుకుంటారు. ఇంకా శృతి రవి వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారు. మరి డప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు విన్ అయ్యారు, విన్ అయితే ఈ పక్కకి ఎందుకు వస్తున్నారు అని ప్రభావతి అడుగుతుంటే, అన్నయ్య బాలు మీనానే విన్ అయ్యారు అని పార్వతి అంటుంది. ఏంటి అని షాక్ అయిపోయి ఇక ప్రభావతి మొక్కం అలా పెట్టుకుని చూస్తుంది. సత్యం అయితే చాలా హ్యాపీగా ఇంకా క్లాప్స్ కొట్టేస్తూ ఉంటాడు. కొట్టిన చాలండి అని ప్రభావతి అంటుంది. ఇక ఆ బాలు అయితే డాన్సులు వేస్తూ ఉంటే అప్పుడే ఆ డప్పులకి ఇక శృతి కూడా బయటికి వెళ్ళిపోయి డాన్స్ వేస్తుంది. రవిని కూడా లాక్కు వచ్చి ఇంకా అందరూ డాన్స్ వేస్తూ ఉంటారు. అబ్బబ్బా చాలేరా, డాన్స్ వేసిన చాలే కానీ రండి ముందు హారతి తీయించుకుని లోపలికి పదండి అని, అందరి ఇష్టం మీ మీదే ఉంటుందని సత్యం అంటాడు. వస్తున్నాం నాన్న అని వస్తుంటే ఇక పార్వతి అయితే ఇదిగోండి దండలు మార్చుకోండి అని కవర్లో ఉన్న దండలు అయితే ఇస్తుంది. ఇక బాలు మీనా దండలు మార్చుకుని లోపలికి వస్తారు. ఇక ప్రభావతి ముఖం మార్చుకుని హారతిస్తుంటే, కొంచెం నవ్వితే ఏం పోతుంది, నీ సొమ్మేమైనా పోతుందా, కొంచెం నవ్వుతూ ఇవ్వచ్చు కదా అని బాలు అంటుంటే, నాకు ముఖం ఇంతే, నేను నవ్వను అని చెప్పేసి ప్రభావతి అంటుంది. దాని ముఖానికి ఎప్పుడు నవ్వు చూసావులే బాలు నువ్వు, మీరు విన్ అయితే అస్సలకి రాదు అని సత్యం అంటుంటే, అవునన్నయ్య బాలు మీనా విన్ అయ్యారంటుంటే మా వదినకి ఎంత సంతోషమో, సంతోషం పట్టలేక లోపలే దాచేసుకుంటుంది, బయటకు అందరికీ చూపించలేక అని కామాక్షి అంటుంది. కామాక్షి అని ప్రభావతి అంటుంటే, ఏ వదినా నేను తప్పుగేం చెప్పాను, నువ్వు చాలా ఆనందపడుతున్నావు లోపల అని చెప్పాను, అది కూడా తప్పేనా అని కామాక్షి అంటుంటే, ఏదో ఒకటి అనుకోండి, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఆగు బొట్టు పెట్టు మరి అని సత్యం చెప్పడంతో ఇక మీనాకి బాలుకి బొట్టు పెట్టేసి ఇక పక్కన నుంచి ఉంటుంది ప్రభావతి. మిగతా వాళ్ళందరూ ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఏంటమ్మా రోహిణి మనోజ్ మీ ఇద్దరు విన్ అయ్యి కప్పు తీసుకుని వస్తారు, అందరికీ గర్వంగా చెప్పుకుందాం అనుకుంటే ఇలా ఓడిపోయి వచ్చారేంటి అని ప్రభావతి అంటుంది. ఏం చేస్తాం అత్తయ్య, అంతా మీ అబ్బాయి చేసిన చలవే అని చెప్పేసి ఇక రోహిణి అయితే లోపలికి వచ్చేస్తుంది. ఏరా ఏం చేసావురా అని ప్రభావతి అడుగుతుంటే, అబ్బాయి ఏం లేదమ్మా ఏం లేదు అని చెప్పేసి ఇక మనోజ్ అంటాడు. ఏంటో వీడు ఏదో చేసే ఉంటాడులే అని ఇక లోపలికి వచ్చేస్తారు మిగతా వాళ్ళందరూ. ఏంటి కూతురు గెలిచిందని చెప్పేసి ఆ 1,00,000 రూపాయలు పట్టుకుపోదామని వచ్చారా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అయ్యో అలాంటిదేం లేదు వదిన, వాళ్ళు ఎంత బాగా ఆడారో, బాగా విన్ అయ్యారు కదా, నాకు కళ్ళారా చూద్దాం వాళ్ళ సంతోషం అని ఇక్కడికి వచ్చాను అంతే అని పార్వతి అంటుంటే, చూడడానికి వచ్చారో పట్టుకెళ్ళడానికి వచ్చారో నాకు బాగా అర్థమవుతుంది కదా అని రోహిణి అంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని పార్వతి అంటుంటే, లేకపోతే ఏంటండి, మీనాబాను విన్ అయ్యారు, ఇంటికి వచ్చేసారు, కానీ ఇంటికి వచ్చాక ఆ డబ్బులు ఎవరికి ఇస్తారా అనేదే కదా మీ భయం, అందుకే కదా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఇక చాలు ఆపు రోహిణి అని మీనా అంటుంది. మా అమ్మ నీకు చునకనక దొరికిందా, ఆవిడకే కాకుండా నీకు కూడా నోరు లెగుస్తుంది అని మీనా అంటుంటే, ఏంటే ఏం మాట్లాడుతున్నావే అని ప్రభావతి అంటుంటే, లేకపోతే ఏంటండి
ఇంక ప్రతిసారి మా అమ్మని టార్గెట్ చేస్తూనే ఉంటారా? ఏదో మా అమ్మ మేము విన్ అయ్యామని, హ్యాపీగా ఉంటుంది నా కూతురు అని ఆనందపడ్డానికని కాసేపు చూడడానికి వచ్చింది. దానికి కూడా మీరు ఇలా ఏడుస్తారేంటి? మీరైతే మౌనికని చూడడానికి వెళ్లరు. మౌనిక జీవితం ఎలా ఉందో మీకు తెలీదు. ఎలా ఉంటుందో అక్కడ హ్యాపీగా ఉంటుందో లేదో అడగరు. అందరు అమ్మలు మీకులాగా ఉండరు కదా. మా అమ్మ నా సుఖం కోరుకుంటుంది, నా సంతోషం కోరుకుంటుంది. అందుకే మా అమ్మ చెల్లి వచ్చారు. అంతేగాని ఆ డబ్బులు దొబ్బేయడానికి, ఆ డబ్బులు తీసుకెళ్ళిపోవడానికి రాలేదు. అయినా మా అమ్మ ఎప్పుడు పుట్టింటి నుంచి ఒక్క రూపాయి కూడా ఎప్పుడు ఆశించలేదు అని మీనా అంటుంటే, ఆశించకుండానే అప్పుడు అలా చేశారు ఇలా చేశారు అని ఇక రోహిణి అంటుంటే, ఇక రోహిణి చెంప పగల కొడుతుంది మీనా. ఏ మీనా అని చెప్పేసి ఇక గట్టిగా అరుస్తుంది ప్రభావతి. ఆపండి అత్తయ్య మీరు. ఏంటి మా అమ్మని అంటే నేను చూస్తూ ఊరుకోవాలా? మీ అమ్మని ఎవరైనా ఏమన్నా అంటే మీరు ఊరుకుంటారేమో. మా అమ్మని ఎవరైనా అంటే మాత్రం నేను ఊరుకోను. దవడ ఇలా పగిలినట్టు ఇంకో 2 సార్లు పగలగొడతాను. అప్పుడు కానీ సెట్ అవ్వరు. ఇంకొకసారి మా అమ్మ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడారంటే ఈసారి ఊరుకునేదే లేదు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అవునక్క ఎన్ని రోజులు ఊరుకుంటావు? అమ్మని అలా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా అని సుమతి కూడా అదే అంటుంది. ఏంటి అక్క చెల్లెలు తయారయ్యారా ఇప్పుడు రౌడీలాగా? మా ఇంట్లో ఒకడు ఉన్నాడు సరిపోదా అని ప్రభావతి అంటుంటే, మా ఆయన్ని కూడా ఏమీ అనకండి. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఏమన్నా చేశారా? మేము పోటీలో నెగ్గు వచ్చాము. దానికి మీరు ఆనందపడకపోయినా పర్వాలేదు. కుళ్ళిపోయి ఇలా ఏడవకండి. మమ్మల్ని చూసి కుళ్ళిపోయేలా ఉంటే మీ రూమ్లోకి వెళ్ళి కూర్చుని తలుపేసుకోండి అని మీనా చెప్తుంది. ఇక ప్రభావతి అయితే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చునిపోతుంది. సరేనమ్మా మీనా మేము వెళ్ళొస్తాము అని ఇక సుమతి మరియు పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక బాలు మీనా అలా హాల్లో కూర్చుని, ఏవండి ఈ ₹1,00,000 చెక్ ఏం చేద్దామండి అని మీనా బాలు ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న మనోజ్ మరియు రోహిణి ప్రభావతి అయితే వీళ్ళ మాటలు వింటారు. వచ్చింది ₹1,00,000, ఏదో ₹1,00,00,000 వచ్చినట్టు ఊగిపోయి ఏం కట్టేద్దామా ఏం చేసేద్దామా అని ఆశపడిపోకండి అని ప్రభావతి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి కూర్చుని అంటుంటే, వస్తున్నానుండు అని అక్కడికి వెళ్తాడు బాలు. ఏంటి ఇప్పుడు అంతలా ఊగిపోతున్నావు? నీ కొడుకు కోడలు విన్నావలేదని చెప్పేసి అంత బాధపడిపోయావు ఇందాక. అది అలాటప్ప ప్రోగ్రామే కదా, ఇప్పుడు మాట్లాడవే మరి. అలాటప్ప ప్రోగ్రామ్ మేము చేసినప్పుడు కాదు, మీ వాళ్ళు విన్ అయితే మాత్రం ఓ పొలం అని చెప్పేసుకుంటావు. మేము విన్నాయం కాబట్టి కుళ్ళిపోతున్నావు అంతే కదా. నీ పొగడతలు ఎవరికి అవసరం లేదు అని చెప్పేసి కవతిని అంటుంటే బాలు అప్పుడు సత్యం అయితే రూమ్ నుంచి బయటికి వస్తాడు. ఏంట్రా గొడవ? ఏం లేదులే నాన్న. అమ్మ ఇగో మనోజ్ గడు రోహిణి గడు విన్ అవ్వలేదని తెగ బాధపడిపోతుంది. వాళ్ళకున్నదో లేదో తెలియదు కానీ అమ్మకు మాత్రం చాలా బాధ ఉంది వాళ్ళు విన్ అవ్వలేదని. మెయిన్గా మేము విన్ అయ్యామని ఇంకా పెద్ద కుళ్ళుంది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, కుళ్ళిపోతే కూలిపోనివరా, కుళ్ళిపోయి వాళ్ళే కుళ్ళిపోతారు కానీ మనకు అనవసరం అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. మర్చిపోయాను అన్న, కాంటెస్ట్లో చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు తెలుసా అని సత్యంతో చెప్తుంటే అప్పుడే ఇక మనోజ్ అయితే, ఏం క్వశ్చన్స్ అడిగారు? అన్ని చెత్త క్వశ్చన్సే అడిగారు. అది లోకి ప్రోగ్రామ్ కాబట్టి ఎవరికి టీవీలో కనిపించదు, మీరు ఎవరికి గుర్తుండరు. ఏదో పెద్ద ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి విన్ అయినట్టు ఫీల్ అయిపోతున్నారు ఏంటి అని మనోజ్ అంటుంటే, అక్కడ ఏదో ఛాలెంజ్ చేసావు కదరా, నేనే విన్ అవుతాను మేమే బెస్ట్ కపుల్ అని. అంటే చిన్న ఈవెంట్ అని చెప్పేసి ఛాలెంజ్ చేసేసావా నువ్వు? ఇప్పుడు అది చిన్న ఈవెంట్ అయిపోయిందా నీకు? నువ్వు చేసినట్టు అది పెద్ద ఈవెంటా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే మనో సైలెంట్గా ఉంటాడు. అవును నాన్న, నీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. అక్కడ జడ్జి ఏమని తెలుసా? మీరిద్దరూ కొట్టుకోకపోతుంటే, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోకపోతే అబ్బాయినన్నా అమ్మాయి మోసం చేసి ఉండాలి, అమ్మాయినన్నా అబ్బాయి మోసం చేసి ఉండాలి. అందుకనే ఏమన్నా అంటే మళ్ళీ రివర్స్ అవుతారేమో అని చెప్పేసి సైలెంట్గా ఉండి కొట్టుకోకుండా ఉంటారు. మొగుడు పిల్లం అన్నాక కొట్టుకునే వాళ్ళని ఎక్కువ చూశాను నేను, కానీ మీరు మాత్రం కొట్టుకొని అంటున్నారంటే నాకు ఇది డౌట్గా ఉందని చెప్పేసి జడ్జి అంత తెలుసా నాన్న అని చెప్పేసి ఇక బాలు చెప్తుంటే, ఏంట్రా ఏమంటున్నావు అని ప్రభావతి ముందుకొచ్చి నించుంటుంది. రోహిణి మాత్రం ఇంక కోపంతో పక్కకి వెళ్ళిపోతుంది. సరే నాన్న, ఇదంతా కాదు కానీ ఇదిగో నీ దగ్గరే ఉంచి ₹1,00,000 చెక్ అని చెప్పేసి ఇక బాలు ఇస్తుంటే సత్యంకి, వద్దురా మీ ఇంటి కోసమని ఉంచుకున్నారు కదా, పైన రూమ్ కట్టడం కోసమని దాచుకోండి అని సత్యం అంటుంటే, ఏం పర్లేదు తీసుకోండి అని ప్రభావతి అంటుంది. నువ్వు నోరు మూసుకో, నువ్వు ఈ డబ్బుల విషయంలో కానీ వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. మళ్ళీ తీసుకువెళ్ళి మళ్ళీ బీరువాలో పెడితే తీసుకువెళ్ళి మనోజ్ గడికి ఇద్దామని ప్లాన్ వేస్తున్నావా అని సత్యం అంటుంటే, ఏంటండి 1-2 సార్లు చేశానని నీకు అస్తమానం అదే చేస్తానా అని ప్రభావతి అంటుంటే, నువ్వు 1-2 సార్లు చేయదు, వాడు చిన్నప్పటి నుంచి ఏదో చేస్తూనే ఉన్నావు, ఏదో ఒక విధంగా వాడికి సాయం చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు కూడా వాడికి ఏదైనా లాస్ వచ్చిందంటే కంపల్సరీగా నువ్వు ఆ డబ్బులు తీసే ఇచ్చేస్తావు అని చెప్పేసి ఇక ప్రభావతితో అంటాడు సత్యం. రేయ్ వద్దురా, మీ దగ్గర ఉంచుకోండి, జాగ్రత్తగా దాచుకుని తాళం వేసుకోండి అని చెప్పేసి ఇక సత్యం చెప్పడంతో, మీనా ఇదిగో జాగ్రత్తగా వెళ్ళి ఎక్కడ పెట్టో గుర్తుపెట్టుకుని తాళం వేసి తాళం తీసుకొచ్చే అని చెప్పేసి ఇక బాలు చెప్తాడు మీనాకి. ప్రభావతికి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బాలు మాటలు విని.
ఏవండి మనం త్వరలోనే పైన రూమ్ కట్టబోతున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉందండి అని మీనా అంటుంటే నాకు కూడా మీనా చాలా సంతోషంగా ఉంది. ఇదిగో ఎవరి కుళ్ళి పడకుండా ఉంటే చాలు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే మనం ఏదైనా కట్టుకుంటున్నామంటే అందరిది మన మీదే ఉంటుంది కదండి చూపు ధ్యాస. ఏం పర్లేదులేండి దేవుడికి గట్టిగా మొక్కుకుందాం అయిపోలే సంవత్సరానికి అని చెప్పేసి ఇక మీనా అంటుంది. నేను అదే కోరుకుంటున్నాను మీనా. ఈ 1 ఇయర్‌లో ఎలాగైనా పైన రూమ్ కట్టాలి. 2 కార్లు ఉన్నాయి కాబట్టి వాటి రెంట్ వచ్చాక చీటీ పడదాము అని చెప్పి ఇక బాలు అంటుంటే అవునండి నేనేగా చెప్పాను పాడదాం అని మీనా అంటుంది. ఇంక అందరూ పడుకుంటారు. ఇక మార్నింగ్ లేచాక మనోజ్ అయితే షోరూమ్‌కి వెళ్ళిపోతాడు. ఇక షోరూమ్‌కి వెళ్ళాక మళ్ళీ షోరూమ్‌కి లెటర్ వస్తుంది మనోజ్‌కి. అబ్బా! ఇదేంటి మళ్ళీ ఎవరు పంపారా అని లెటర్ చదివితే మళ్ళీ అదే లెటర్ ఉంటుంది. ఇదెవరు? నాకు తెలిసిన వాళ్ళు పంపించే ఉంటారు. నాకు తెలిసి బాలుగాడే పంపించాడా ఏంటి అని చెప్పేసి మనసులో ఇక తడబడుతూ ఉంటాడు మనోజ్. అయినా బాలుగాడు పొద్దున్నుంచి సాయం దాకా నా దగ్గరే ఉంటాడు. అయినా వాడు నన్ను డైరెక్ట్‌గా తిట్టే హక్కు ఉంది. వాడు డైరెక్ట్‌గా తిట్టేస్తాడు కూడా. కానీ ఇలా లెటర్‌లో రాయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అని మనోజ్ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ లెటర్స్ ఎవరు రాస్తున్నారో బాగా కనిపెట్టాలి. కనిపెట్టి వాళ్ళంతా చూడాలి అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటాడు మనోజ్. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.